హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపూర్ణ రుచులు. ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి లడ్డు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన బెల్లం 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు బెల్లాన్ని వేయాలి. బెల్లం బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము 1 కప్పు వేసి బాగా కలపాలి. బెల్లం కొబ్బరి తురుములో బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు చిన్న మిశ్రమాన్ని తీసుకుని ఉండకట్టిందో లేదో చెక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కొబ్బరి లడ్డూలు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలాగే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, ఎంతో జ్యూసీగా, స్మూత్గా, టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.